ఎస్సీ వర్గీకరణపై వివాదం రాజుకుంది. భారత్ బంద్కు పిలుపునిచ్చిన దళిత సంఘాలు వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. ఇక మందకృష్ణ మాదిగ టార్గెట్ గా మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శలు చేస్తే ఆయనకే కౌంటర్ ఇచ్చారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. మోడీ చంద్రబాబు నాయుడు మాదిగ కులాన్ని ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకోవడానికని చెప్పేసి ఈ వర్గీకరణ ప్రక్రియ తీసుకొచ్చి రాజమండ్రి అది మెయిన్ తెలంగాణలోను ఆంధ్రలోను వాళ్ళని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని వాళ్ళు ఈ రోజున ఒక కుయుక్త పని ఈ కుట్ర ఈ తీర్పు ఇప్పించారు. ఇప్పుడు ఈ మందాకృష్ణ మాదిక్కి వెంకయ్యనాయుడు సపోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ సపోర్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు సపోర్టు, లేకపోతే మోడీ సపోర్టు. ఎవరన్నా దేశంలోని దళిత లీడర్లు మాయావతి కానీ చిరాగ్ పస్వా కానీ. ఇప్పుడు మీరు చెప్పిన పేరు గల వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసింది, అసెంబ్లీ తీర్మానం చేసింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్న సమయంలో ఆయన ఎంపీగానే ఉన్నాడు కదా, మరి అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెసే కదా, మరి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటికి రావచ్చు కదా. అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడే జస్టిస్ ఉషా మేరా కమిషన్ కూడా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వేసింది. మరి కమిషన్కు వ్యతిరేకంగా ఆయన ఎంపీగా రాజీనామా చేసి బయటికి రావచ్చు కదా. కేవలం అట్లా మాట్లాడితే ఆ సామాజిక వర్గంలో కొంత పలుకుబడి ఉంటుందని అనుకుంటుండ్రేమో, కానీ ఆ సామాజిక వర్గం కూడా ఇట్లాంటి నేతల అభిప్రాయాలను చూసి ఈసడించుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు మాట కట్టుబడి ఉండేటోళ్ళు కాదు. ఇప్పుడు మొన్నటికి మొన్న టీడీపీలో కూడా చేరిండు. మరి ఎస్సీ వర్గీకరణ చేసింది టీడీపీ అని చెప్పి అంతకుముందు నువ్వు దుమ్మెత్తి పోసినోడువేను. మరి టీడీపీలో ఎట్లా పార్లమెంట్కి అలాగే రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకి కూడా లేదు. కాబట్టి అటువంటిది 341 అమెండ్ చేయకుండా 341ని లెక్కలోకి తీసుకోకుండా ఈ రాష్ట్రాల్లోకి ఈ అధికారం కట్టబెట్టడం అన్నది పూర్తిగా ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ తీర్పుని మేము అన్ని సంఘాలు కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఏబిసిడీలుగా విభజించాలనుకుంటే పార్లమెంటు రాజ్యాంగం ద్వారా 341 అధికరణాన్ని మీరు అమెండ్ చేయాలి, సవరణ చేయాలి. సవరణ చేసి మాత్రమే ఈ దళితుల్ని విభజించగలరు. అది దానికి మొత్తం భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎంపీలు అందరూ కూడా ఎగెనిస్టే. నేను ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటంలో నాకు ఎవరు మద్దతు ఇచ్చినా నేను వాళ్ళకి అండగా ఉన్నాను కదా. ఒక రాజకీయ పార్టీలు ఏంది, సమాజంలో ఉండబడి అన్ని వర్గాలు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. ఒక్క రాజకీయ పార్టీని తెలుగు నేల మీద వర్గీకరణ వద్దని చెప్పి ఇచ్చి మాట్లాడమనండి, లేదా మాదిగేతర మాలేతర అన్ని వర్గాల మేధావులతోటి వర్గీకరణ వద్దని చెప్పమనండి, న్యాయ వ్యవస్థను చెప్పమనండి, కమిషన్లు చెప్పమనండి. వాళ్ళ వాదన అనేది మేమే తింటాం అనే అభిప్రాయంతో స్వార్థంతో మాట్లాడే మాటలే తప్ప ఒక న్యాయమైన పోరాటాన్ని గుర్తించి గ్రహించి అన్యాయం జరిగిన మాదిగలకు ఇప్పటి నుంచైనా మద్దతుకుందాం, అండగుందాం అనే ఒక సోదర భావం వాళ్ళలో లేకుండా పోయింది.